మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆశ్చర్యకరుడైన దేవుడు నేటి వరకు తన బలమైన హస్తప్రిండలో మనల్ని దాచి కాచి పెంచి విశేషమైన కృపను అనుగ్రహించి ఈనాడు మనల్ని సజీవులుగా ఉంచిన తండ్రి స్తుతింపబడుగాక. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే సందేశాలతో మీరు బలపరచబడుతున్నందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ సందేశాలని ఇంకా అనేకులకు మీరు చేరువ చేయండి. అనేకులు ఆశీర్వదించబడి క్రీస్తులో ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి మీ వంతు మీ సహాయ సహకారాలు అందించి అనేకులకు ఈ సందేశాలని చేరువ చేయాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 116వ కీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ప్రియులారా, చూడండి, ఒక కృతజ్ఞత పూర్వకమైన భావనను ఈ వాక్యంలో మనం గుర్తిస్తాం. దేవుడు ఆయన మొరను ఆయన విన్నపములను ఆలకించాడట, అనుభవించాడు, ఆశ్రయించాడు, అంతటితో ఆ చరిత్ర ముగించబడింది అన్నట్లుగా కాకుండా, నాకు ఇన్ని మేలులు చేసిన దేవునిని కాకుండా నేను ఎవరిని ప్రేమించగలను అనే భావనను ఈ వాక్యంలో
మనం గుర్తిస్తాము. సహజంగా మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే మేలులు పొందుకుంటాము, ఆ తర్వాత ఆ విషయాలు మర్చిపోతూ ఉంటాము. ఎన్నో మేలులు ప్రభు దగ్గర మనం అనుభవించిన వారమే. కానీ ఎంతవరకు కృతజ్ఞులమై కృతజ్ఞత భావంతో బ్రతుకుతున్నామనే ప్రశ్నకు మన అంతరంగం సమాధానం చెప్పాలి. ఈ కీర్తనాకారుని యొక్క భావనను మనం చూడండి. ఆయన నా మొరను నా విన్నపములను ఆలకించాడు, అందుచేత నేను ఆయననే ప్రేమిస్తాను. ప్రియులారా, ప్రభు చేసిన మేలులు తలంచి ఎంతమంది ఆయనను ప్రేమించగలుగుతున్నాము? ఆయన యందు ప్రేమ కలిగిన భావనను వ్యక్తపరచగలుగుతున్నాము? ఏదో ప్రేమించడము అనంటే బైబిల్ ఇంట్లో పెట్టుకోవడం అని కాదు, లేదా ఒక పండుగను ఆచరించడం అని కాదు, లేదా క్రిస్మస్ పండుగ రోజున ఈస్టర్ పండుగ రోజున చర్చికి వెళ్ళొచ్చానండి అని చెప్పుకోవడం కాదు. ఆయనను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ క్రియారూపకమై ఉంటుంది. ఆయనను ప్రేమించినప్పుడు లోకపు ప్రేమ మనలో ఉండదు. ప్రేమ అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, గాఢమైనది, ఎత్తు పొడవు వెడల్పు లోతు కనబడని విశాలమైనది ప్రేమ. ప్రేమ సాహస కార్యాలకి తెగిస్తుంది, ప్రేమ ప్రాణాన్ని అర్పిస్తుంది. మరి ఇంత గాఢమైన ప్రేమను మనం ప్రభు ఎడల కలిగి ఉన్నామా అనే ప్రశ్నకి మనం ఒక్కొక్కరు సమాధానం చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అంత ప్రేమించాడు, మనం ఎంత ప్రేమిస్తున్నాము అనేది కదా కావలసింది. మీరు పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని కూడా చూస్తారు. దేమా అనే వ్యక్తిని గూర్చి తిమోతికి పరిశుద్ధ పౌలు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదువుతామండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను అనే మాట మనం చదువుతాం. దేమా ఎవరు? దేవుని ప్రేమను ఎరిగినవాడు కాడా? దేవుని ప్రేమను రుచి చూచినవాడు కాదా? దేవుని యొక్క త్యాగాన్ని లేక ఆ పవిత్రమైన ప్రేమలో ఉన్న గాఢమైన భావనను ఎరిగినవాడు కాదా? ఎరిగినవాడే. కానీ తనను దేవుడు ఎంత ప్రేమించి ఆ స్థితికి తీసుకుని వచ్చాడు, ఆ స్థితిలో ఉంచాడనే అవగాహన లేకుండా లోకాన్ని ప్రేమించాడట. మీరు ఆలకించండి. ఈరోజున దేవుడిని ప్రేమించేవాళ్ళు లోకాన్ని ప్రేమించడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయనను ప్రేమిస్తే లోక ప్రేమ మనలో ఉండదు. ఆయనను ప్రేమిస్తే ఆయన కొరకు జీవించగలుగుతాము. ఆయనను ప్రేమిస్తే ఆయన కొరకు మన జీవితాన్ని అర్పించుకోగలుగుతాము. పేతురు ప్రభువును ప్రేమించాడని చెప్పాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అలాగంటే 2-3 పర్యాయాలు నేను ప్రేమించుచున్నానయ్యా అన్నాడు. 3వ పర్యాయం అంతే ధీటుగా సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆ 3వసారి ఒకవేళ పేతురికి మనసాక్షి పాఠం చెప్పుంటుంది. నీ అంతరంగాన్ని ఎరిగినవాడు కాదా ఆయన? నీ హృదయాన్ని ఎరిగినవాడు కాదా ఆయన? నీ హృదయంలో ఉన్నవి తెలుసుకున్నవాడు కాదా ఆయన అనే భావనను ఒకవేళ పేతురు మనసాక్షి అతనికి తెలిపింది కాబోలు, నేను ప్రేమించుచున్నానో లేదో నీకే తెలుసయ్యా అనే మాట పేతురు నోట మనం వింటాము. ప్రియులరా, మనం దేవుని ప్రేమించుచున్న వారమై ఆ ప్రేమ పవిత్రమైనదై, ఆ ప్రేమ గాఢమైనదై ఆయనను గుండెల్లో స్థాపించుకొని బ్రతుకుతున్నామా? తటస్థంగా బ్రతుకుతూ తటస్థంగా ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవలసిన ఒక చక్కటి విషయం. ఆయనను ప్రేమించు వారికి సమస్తం సమకూడి జరుగుతాయని, ఆయనను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని లేఖనాల్లో మనం చదువుతాము. ఆ దీవెనలన్నీ మన వశం అవుతాయి, మనం పొందుకోగలుగుతాము, ప్రభు కొరకై సాక్షిగా నిలవగలుగుతాం. మొదటిగా మనం ప్రభువుని ప్రేమించే వారం కావాలనేది ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కీర్తనల గ్రంథంలోని 26వ కీర్తన 8వ చరణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఈ కీర్తనలో చూడండి, ఈ భక్తుడు దేనిని ప్రేమించుచున్నాడు అనేది ఆయనగా ప్రత్యక్షపరుస్తున్నాడు. ఎందుకంటే లోకంలో సిరిని, సంపదల్ని, భోగాన్ని, భాగ్యాన్ని,
కులాల్ని, గోత్రాల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. మనుషుల్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ముందు చెప్పినట్లుగా లోకాన్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ కీర్తనలో ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట, నీ నివాస మందిరమును చూడండి. మందిరము అనేది ఏంటిది? ఏదో 4 గోడల మధ్య లైట్లు కట్టి మైకులు పెట్టి కూర్చొని ఆరాధన చేసే స్థలమనే కాదు. దేవుని మందిరము అనంటే ఆయన నివాస మందిరం, ఆయన నివసించే మందిరం. అది దేవుడు నివసించే పవిత్రమైన స్థలం. అది ఈ దేవుడు నివసించే నివాస మందిరాన్ని, ఆయన తేజో మహిమ నిలుచు పరిశుద్ధ స్థలాన్ని ఆయన ప్రేమించుచున్నాడట. ఈరోజు దేవుని మందిరము అనంటే మనకు చాలా సులువుగా ఉంటుందండి. దేవుని మందిరానికి వెళ్ళాలి అనంటే పెద్ద ఆసక్తి మనం చూపించు. అది వివాహ కార్యక్రమాలకు వెళ్ళాలంటే, మన బంధువుల ఇంట జరిగే శుభకార్యాలకు మనం వెళ్ళాలి అనంటే, మన స్నేహితులతో కూడా కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలు చూసి రావాలి అనంటే ఎంత ఆసక్తి చూపిస్తామో, ఎంత మక్కువ చూపిస్తామో. మరి దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిర ఆవరణంలో నిలవాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని మనం ప్రేమించే వారం కావాలి అనే మాటకి మన దగ్గర ఎంత తావుంది అనేది మీరు విశ్లేషించుకోవాలి. ప్రియమైన వార్లారా, దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి ఆ మందిరాన్ని విడవలేడండి. దావీదు రాజు కదా, మరి రాజు దావీదు ఆయనకి తక్కువైనది ఏంటి? ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలు. ఆయనకి ఏది కోరుకుంటే అవి చేరువుగా ఉంటాయి. కానీ అంతటి దావీదు అన్నాడు, యెహోవా మందిరములో నేను చిరకాలము జీవిస్తాను, నీ మందిర గడప దగ్గర ఉపదేశం కొరకు కాంచుకొని ఉంటాను. ఈ మాటల మూటలు ఎన్నో మన ఎదుట ఉన్నాయి. మరి అవి చదువుతూనే ఉంటాము. ఆచరించి ఆశీర్వదించబడే వ్యక్తులు ఎంతమంది ఉంటారు అనేది మీరు ఆలోచించండి. అందులో మనం ఉన్నామా? దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అంటాడు. ఏంటి దేవుని మందిరం అంటే ఆయనకు అంత సంతోషం? ప్రేమించుతున్నాడు గనుక. ఎందుకు ప్రేమిస్తున్నాడు? అక్కడేదో మనకు దొరుకుతాయని కాదు, ఆ దేవుని మందిరములో మనకు ఏదో లభ్యమవుతాయని కాదు, ఆ దేవుని మందిరములో ఘనతలు, పదవులు, చదువులు మనకు ఉంటాయని కాదు. అది ఆయన నివసించే పరిశుద్ధ స్థలం, ఆయన తేజో మహిమ నిలిచే ఆ పరిశుద్ధ దేవుని మందిరాన్ని ప్రేమించుచున్నాడు గనుకయే దేవుని మందిరములో నాటబడిన వాడు వర్ధిల్లుతాడు అని లేఖనాలు చెప్పినట్లుగానే దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. దావీదే కాదు, దావీదు వంశము వర్ధిల్లుతూ వచ్చింది. దావీదు వంశమే కాదు, అతని మూలముగా కలిగిన సంతతి వర్ధిల్లుతూ వచ్చింది. ఈనాటికి ఆ దీవెనను మన కనులారా మనం చూస్తూనే ఉన్నాం. మరి దేవుని ప్రేమించిన వారికి, దేవుని ఆలయాన్ని ప్రేమించిన వారికి కలిగే ఆశీర్వాదాలు మనలో కనిపిస్తున్నాయా? ఏదో మనం ఆశీర్వదించబడిన వారు మనం చెప్పుకుంటున్నామే, కానీ దేవుని మందిరాన్ని, ఆయన తేజో మహిమ నిలుచు పరిశుద్ధ స్థలాన్ని ప్రేమించిన దావీదు వలె ఆ గొప్ప దీవెనకు మనం పాత్రులు కావాలనేది కదా దేవుని సంకల్పం. నా ప్రియమైన సహోదరులారా, దేవుని మందిరమును ప్రేమించినప్పుడు ఎన్నో మేలులు కలుగుతాయి. మీకు ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఒకసారి యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఆయన యుద్ధకి కొంతమంది యూదా పెద్దలు వచ్చారు. ఒక శతాధిపతిని గూర్చి విజ్ఞాపన చేశారండి ఆయన ఎదుట. ఆయనకి మేలు చేయమని, అతని యొక్క దాసుడు రోగి అయి ఉన్నాడు గనక స్వస్థపరచమని కోరుకున్నారు. ఆ మాటల్లో మనం గుర్తిస్తే వారు ఆయనతో చెప్పిన మాట ఏంటో తెలుసండి? ఈ మేలు ఆయన పొందుకొనుటకు అతడు యోగ్యుడండి, మీరు ఆయనకు ఒక అద్భుతం చేయాలి, మేలు చేయాలని విజ్ఞాపన చేశారండి. లేఖనాల్లో గుర్తించినప్పుడు ఏంటి ఆయనకి కలిగిన యోగ్యత అంటే, అతడు మన జనులను ప్రేమించి ఒక చక్కటి సమాజ మందిరాన్ని, దేవుని ఆలయాన్ని నిర్మించి కట్టించాడు. అతను ఎంత ప్రేమ లేకపోతే, ఎంత విశాలమైన హృదయం లేకపోతే ఆయన ఈ చక్కటి దేవుని ఆలయాన్ని, సమాజ మందిరాన్ని ఆయన కట్టిస్తాడు. కనుక నీ ఆలయాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ప్రేమించిన అతను నీ యొద్ద మేలు పొందుటకు యోగ్యుడు కాడా? నిజమే. ఈరోజు అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం, ఎందుకు పొందుకోలేకపోతున్నాము అనంటే దేవుని మందిరాన్ని ప్రేమించే వారం కాదు. దేవుని ఆలయాన్ని, పరిశుద్ధ స్థలాన్ని, ఆయన తేజో మహిమ నిలుచు స్థలాన్ని స్నేహించిన, ప్రేమించిన వారము కాదు.
మనకు మన ఇండ్లు, మన నివాసాలు అంటే చాలా ప్రేమ. వాటిల్ని మనం ఎంతగానో ఘనంగా ఉండాలని ఆశిస్తాం. జీవము కలిగిన దేవుని మందిరాన్ని ప్రేమించి, ఆ జీవము కలిగిన దేవుని మందిరాన్ని ఉన్నత స్థానంలో చూడాలన్న ఆ ప్రేమ మక్కువ మనలో కరువైపోతుంటుంది ప్రియులరా. అందుకే ఇదిగో ఈవేళ దేవుని వాక్యం మనల్ని తట్టి లేపుతుంది. దేవుని యొద్ద మేలులు పొందుకోవాలనుకున్న వ్యక్తి దేవుని పరిశుద్ధ ఆలయాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ఈ వాక్యం మనకు నేర్పుతున్న పాఠం. మీకు 2 విషయాలు చెబుతూ వచ్చాను. 1, ప్రభువుని ప్రేమించాలి. 2, ఆయన నివాస స్థలమైన మందిరాన్ని ప్రేమించాలి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును. పిల్లలు చూడండి, శిక్షను ప్రేమించడం ఇది కొంచెం వింతైన మాటగా ఉంటుంది. ఇది మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే వాక్కుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఘనతలు, మెప్పులు, పొగడతలు కోరుకుంటారు. కానీ శిక్షను ప్రేమించే వ్యక్తులు ఉంటారా? మరి ఉన్న వ్యక్తే ఆశీర్వదించబడే వ్యక్తి. ఆ శిక్షను ప్రేమించినప్పుడు శిక్ష మనకు మేలు చేస్తుంది. చూడండి, ఏదైనా మనం దేవునికి విరోధమైన కార్యం తెలుసో తెలియకో మనలో పొడచూపినప్పుడు ఆ విషయంలో పశ్చాత్తాప్తులపై కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర మనం యథార్థమైన హృదయాన్ని కనపరచడం అనేది చాలా గొప్ప పనండి. అంతేగాని అతిక్రమాలు కప్పుకోవడం కాదు, అతిక్రమాలు దాచి ఉంచుకోవడం కాదు. ఆ అతిక్రమముల నిమిత్తమై పశ్చాత్తాప్తులమై కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు నిశ్చయముగా వాక్యం సెలవిస్తుంది, కనికరం కలుగుతుందండి. మన మీద దయ కలుగుతుంది ప్రభువుకి. నిశ్చయముగా ఆయన కనికరిస్తాడు, కటాక్షిస్తాడు, తన వాత్సల్యం చూపిస్తాడు. మనల్ని ఆయన పవిత్రమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి మనల్ని నిర్దోషులుగా మారుస్తాడు. కానీ ఈ రోజున మనం అలా చేయట్లేదు. మన అతిక్రమాలు మనకు తెలుసు, మన దోషములు మనకు తెలుసు, మనం దేవునికి ఎంత దూరమైపోతున్నాం అనేది కూడా తెలుసు. కానీ పశ్చాత్తాప్తులమై ప్రభు పాదాల దగ్గరికి రామే, ఆయన దగ్గర మనం విశాలమైన హృదయంతో ఒప్పుకోమే. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్రాయిమును గురించి చాలా విషయాలు మీరు చదువుతారు. ఎఫ్రాయిము దేవుని చేతిని పట్టుకొని నడక నేర్చుకున్నవాడు. ఎఫ్రాయిము దేవునితో నడిచినవాడు. కానీ ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. హోషేయ గ్రంథంలో మనం చదువుతాం, చాలా మాటలు చదువుతాం. ఈ ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయని అప్పములా అయిపోయాడని, పిరికి గుండె కలిగిన వాడు అయిపోయాడని, అన్యజనులతో కలిసిపోయాడని, అతడు గాలిని మేయుచున్నాడని, ఇలాంటి మాటలన్నీ హోషేయ గ్రంథంలో ఈ ఎఫ్రాయిమును గురించి మనం చదువుతాం. అయితే ఈనాడు మనం ధ్యానించవలసింది ఏంటో తెలుసా? ఆ స్థితికి దిగజారిపోయిన ఎఫ్రాయిము పశ్చాత్తాప్తుడు అవుతున్నాడు. నన్ను కొట్టు, కాడికు అలవాటు కానీ కోడి దెబ్బల చేత నన్ను శిక్షించు, నేను నీ యొద్దకు తిరుగుతానయ్యా అని బతిమాలుకుంటున్నాడు. అందుకే ప్రభు కూడా అతనికి కనికరం చూపించాడు. అతనిని గూర్చి నేను తలంచినప్పుడల్లా నా హృదయంలో వేదన కలుగుతుంది అని పలికిన ప్రభువు అతని మీద కటాక్షం చూపించాడు. ఎందుకంటే శిక్షను ఒప్పుకున్నాడు, శిక్షను అంగీకరించాడు. దేవుడు శిక్షించి మరలా తనను దగ్గర చేర్చుకోవాలని ఆశపడ్డాడు. అందుకే దేవుడు అంగీకరించి అతన్ని హక్కును చేర్చుకున్నాడు. మరి ఈ రోజున మనం ఏం చేస్తున్నామో ఆలోచిస్తున్నారా? శిక్షను ప్రేమించువాడు కనికరింపబడతాడు. శిక్షను ప్రేమించాలి. ఎందుకు దేవుడు నన్ను ఎలా శిక్షిస్తున్నాడు, ఎందుకు నేను ఏం చేశానని ఇలాంటి మాటలతో మనం నీతిమంతులుగా తీర్చిదిద్దుకోవడం కాదు. కానీ ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచి నమస్కరించి ఎప్పుడు మనం తల వంచగలుగుతామో వంచిన తల మీద ఆయన చెయ్యి ఉంచబడుతుంది. ఆ చేతితో మనం లేవనెత్తుతాడు. ఆయన మరల మనం కోల్పోయిన దానిని అనుగ్రహిస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని నడవ చేస్తాడు. ప్రియులరా, శిక్షను ప్రేమించే కుమారులుగా మనం ఉండాలి. ఆయన ఆలయాన్ని ప్రేమించే వారముగా మనం ఉండాలి. ప్రభువుని ప్రేమించే వ్యక్తులుగా మనం సాగాలి. అప్పుడే ఆయనను ప్రేమించినప్పుడు కలిగే దీవెనలన్నీ మనం పొందుకోగలుగుతామని గ్రహించాలి. తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం.
ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము ఎలాంటి ప్రేమ కలిగి దేనిని ప్రేమించగలిగిన వారమై ఉండాలనేది కొన్ని విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. మేము మిమ్మల్ని ప్రేమించే వారముగాను, నీ నివాస మందిరమును ప్రేమించు వారముగాను, శిక్షను ప్రేమించు వారముగా ఉండాలని మేము నేర్చుకుంటూ వచ్చాం. ఆ రీతిగా మేము ఉండడానికి మీ సహాయాన్ని, మీ కృపను మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని, ఎందరైతే ఈ మాటలు విని తీర్మానం చేసుకుంటున్నారో వారిని అందరినీ ఆ స్థితిలో మీరు స్థిరపరచమని, మా కొరకు ప్రాణం పెట్టావు, మమ్మల్ని ఎంతగా ప్రేమించావు నైనా, మీ ప్రేమను గ్రహించిన వారమై ఆ రీతిగానే గాఢమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించే కుమారులుగా మేము ఉండడానికి, కుమార్తెలుగా ఉండడానికి కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.